ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాం. యెషయా గ్రంథంలో మొదటి అధ్యాయం చూడండి, దయచేసి 3వ వచనం నుండి మనం చదువుకుందామా. గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయెను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయెను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయెను. మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. అన్యులకు తటస్థించు నాశనము వలె అది పాడైపోయెను. చాలు. ఇక్కడ గమనించినట్లయితే, ఓ జనమా, ఎటువంటి జనమంట? దేవుడంట, ఆకాశమా ఆలకించము, భూమి చెవియగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసి తిని, కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎప్పుడు కూడా ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వీరు ఎటువంటి వారే అంటే నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. రోజు కూడా ఏం చేస్తున్నారంటండి? రోజు కూడాను తిరుగుబాటు చేస్తున్నారంట దేవుని మీద. మనం గమనించినట్లయితే మరి మనం కూడా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నామా? ఇశ్రాయేలు జనాంగం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఇశ్రాయేలీయులను నేను వారిని గొప్పవారినిగా చేశాను, పెంచి గొప్పవారినిగా చేశాను, కానీ వీరేం చేస్తున్నారంటే రోజు కూడా నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఇవాళ వేకువజామున ఆరాధన ఉందని చెప్పారు కాబట్టి పాస్టర్ గారు 4ంటికి లేచి రెడీ అయ్యి 5ంటికి మందిరానికి వచ్చాం. మరి రోజు ఏ టైంకి లేస్తున్నాం మనం? రోజు తిరుగుబాటు చేస్తున్నారని ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఏ టైంకి నిద్ర లేస్తున్నాం? ఏమండి, ఆ ఏ టైంకి మనము లేస్తున్నాం, ఏం చేస్తున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనకి ఈరోజు చూడడానికి దేవుడు కృపించినప్పుడు మనం నిద్ర లేవగానే ఏం చేయాలి? ప్రభువా, నన్ను ఈ నూతనమైన ఒక అరుణోదయమును చూసే కృపనిచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా అని దేవునికి మనం స్తుతులు చెల్లించాలి. ఎంతమంది స్తోత్రం చెల్లిస్తున్నారు దేవునికి? ఉదయాన్నే నిద్ర లేవగానే దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. సూర్యుడి ముందు వస్తున్నాడా? మీరు ముందు లేస్తున్నారా? ఏమండి, ముందు సూర్యుడు వస్తున్నాడా? ముందు మీరు నిద్ర లేస్తున్నారా? సూర్యుడు నిద్ర లేకమునిపై మనం నిద్ర లేస్తే అది ఎంతో మేలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వచ్చిన తర్వాత లేస్తే అది మనకిచ్చిన టైంని మనం సద్వినియోగము చేసుకోవట్లా కదా. మనము దేవుణ్ణి తిరుగుబాటు చేసే వారముగా ఉండకుండా దేవునికి లోబడే వారముగా ఉండాలి, దేవునికి విధేయత చూపించే వారముగా ఉండాలి. ఎందుకు నిద్ర లేకపోతున్నాము? ఒకవేళ రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నామా? రాత్రి అంతా వాక్యం చదువుతున్నామా? రాత్రి అంతా దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో ఉంటున్నామా? లోక సంబంధమైనవి పెట్టుకొని దేవునికి దూరం అయిపోతున్నామా? ఏమండి, టీవీ ఆన్ చేస్తే అది ఎప్పుడు ఆఫ్ చేస్తారో తెలియదు కదండి. టీవీ దగ్గర పోరాటం, నాకు ఆ ఛానల్ కావాలి, నాకు ఈ ఛానల్ కావాలి కదా. చిన్నపిల్లలు బొమ్మలు పెడితే ఇక ఎవరు కదిలించడానికి వీలు లేదు దాన్ని కదా. ఆ కార్టూన్ నెట్వర్క్ పెట్టారు, ఏం పెట్టారు, అది పెడితే ఇక ఎవరు తీయడానికి వెళ్ళి ఒకవేళ తీసారా వాళ్ళ సంగతి అయిపోయినండి కదా. ఇల్లంతా గందరగోళం అయిపోయింది. ఆ ముసలమ్మ వచ్చి నాకు ఆ పాత సినిమా అవుతుంది చూడు, అది పెట్టమనేది. కొత్త సినిమా నాకు అర్థం కావట్లేదు, పాత సినిమా కావాలి, నాకు ఆ పాత సినిమా పాటలు కావాలి, పాత సినిమాలు అవి కావాలండి. కొడుకు వచ్చి ఆ క్రికెట్ వస్తుంది పెట్టండి, వరల్డ్ కప్ వస్తుంది చెప్పండి పెట్టండి.
ఆయన వచ్చి నాకు వార్తలు పెట్టండి అంటాడు కదా. ఈ టీవీ దగ్గర ఇంట్లోని సమాధానం పోతుంది. అసలు అదంతా కూడాను దేవునికి ఇష్టమైందా కాదా? ఏమండి, ఎందుకు మనము లేవలేకపోతున్నాం? ఎందుకు దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాం? ఇశ్రాయేలులారా, నిత్యము మీరు తిరుగుబాటు చేస్తున్నారు. ఇదిగో ఆరోగ్యము కొంచెమైనా లేదు. ప్రతివాడు కూడా నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమైన, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూచినను గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లు. ఆ పుండ్లు పిండబడలేదు, కట్టబడలేదు, మెత్తన చేయబడలేదు. అటువంటి అనారోగ్యకరమైనటువంటి శరీరము మనం కలిగి ఉన్నాం. ఏ అనారోగ్యం ఉందో శిరస్సు నుండి అరికాలు వరకు ఇదిగో గాయాలు ఉన్నాయి అంటున్నాడు కదండి. లోపల గాయాలు ఎట్లా ఉంటాయి అని అనుకోబాకండి. ఏ అవయవానికి ఇబ్బంది కలిగినా అది గాయమే. ఏ అవయవానికి ఇబ్బంది కలిగినా సరే అది గాయమే. ప్రతి అవయవము, గుండె బలహీనమైంది అంటున్నారు. గుండె దడ వస్తుందండి కదా. కొంతమంది చెప్తున్నారు గుండె దడ వస్తుంది, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. గుండె దడ వస్తుంది పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. కొంతమంది కడుపులో మంట వచ్చేసింది, బాగా కడుపులో మంట వచ్చేసింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏం చేశారు? నోట్లో ఏమేశారమ్మా? పైప్ వేశారు కదా. ఏమంటారు దాన్ని? ఎండోస్కోపీ టెస్ట్ని ఏం చేద్దామంటే లోపలికి నోట్లో కూడా పైప్ వేశారు పాస్టర్ గారు. నోట్లో పైప్ ఎందుకు అవసరమైంది కదా? కడుపులో మంట వచ్చింది కాబట్టి నోట్లో పైప్ వేశారు. లోపలికి కెమెరా వెళ్తూ ఉంటుంది కదా. ఆ కెమెరా లోపల ఈ పేగుల్లో ఏమేమి ఉందో అక్కడ చూపిస్తూ ఉందన్నమాట. మాంసం ముక్కలు ఉన్నాయో లేకపోతే ఆ పేగులో ఇంక ఏమేమి తిన్నావు అవన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది దాంట్లో కదా. అది చూపించినప్పుడు డాక్టర్ గారు టీవీలో కనబడుతుందమ్మా, కడుపులో పుండు ఉందమ్మా అన్నాడు. ఎక్కడుంది పుండు? కడుపులో పుండు. కడుపులో పుండు ఉంటుంది పాస్టర్ గారు. వాక్యంలో ఉన్న శిరస్సు నుండి అరికాలు వరకు పుండ్లు ఉన్నాయి. డాక్టర్ గారు అన్నాడు, మా ఈ పుండు ఉంది కాబట్టి కొంచెం నువ్వు మసాలాలు తగ్గించు, కానీ ఉప్పు కారాలు తగ్గించు, ఈ టాబ్లెట్లు వేసుకో ఆ పుండు నయం కావడానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమ దేవుడురా, మనము ఇటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరు ఇటువంటి పుండు, ఇటువంటి అనారోగ్యం, ఇటువంటి సమస్య ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో అంజూరపు ముద్ద తీసుకొచ్చి ఆ పుండు మీద పెట్టండి. దేవునికి స్తోత్రం. ఈ అంజూరపు ముద్ద ఎవరికి సూచనగా ఉందంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సూచనగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన నీ కోసం నా కోసము అంజూరపు ముద్దలాగా మార్చబడ్డాడు. అంజూరపు పండ్ల ముద్ద అంటే అర్థం ఏంటంటే పండ్లను ఏం చేయాలండి? అంజూరపు పండ్లు తెచ్చి ఆ పండ్లన్నింటిని ఏం చేయాలి? ముద్దలా తయారు చేయాలి. ముద్దలా తయారు చేయాలంటే ఏం చేయాలి? వాటిని నలగొట్టాలి. అంజూరపు పండ్లన్నీ కూడాను ముద్ద చేయాలంట. యేసు ప్రభు వారి శరీరం అంతా కూడాను నలుగొట్టబడింది. సిలువలో ఒక రక్తపు ముద్దలాగా ఆయన శరీరం అంతా కూడాను ఎలా కనపడుతుందండి? ఒక మాంసపు ముద్దలాగా కనపడుతుంది. ఈ అంజూరపు పండ్ల ముద్ద వలె ఆయన శరీరము నలగొట్టబడింది. ఆయన శిరస్సులో తల మీద ముండ్ల కిరీటం పెట్టారు కనుక ఆ తల మీద మొత్తం గాయాలై రక్తము ప్రవహిస్తుంది. అందుకు మునుపు తెల్లగా కనబడిన ఆయన ముఖము ఇప్పుడు రక్తమే కనబడుతుంది. ముఖము కనబడలేదు. ఆ వీపు మీద ఆయన కొరడా దెబ్బలు కొట్టారు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. ఆ రక్తము ప్రవహించి అక్కడ అంతా కూడాను ఇప్పుడు శరీరం కనబడలేదు, కానీ ఏం కనబడుతుందండి? రక్తం కనబడుతుంది. ఈ శిరస్సు నుండి అరికాల వరకు చేతిలో మేకులు కొట్టారు, పాదాల్లో మేకులు కొట్టారు, అంత రక్తము, శరీరం అంతా కూడా రక్తం. చూస్తున్న వారికి ఎలా కనబడుతుందంటే ఆయన ఒక రక్తపు ముద్దలా కనబడతా ఉన్నాడు, మాంసపు ముద్దలా కనబడుతున్నాడు. ఇదిగో ఈ ముద్దను ఆ పుండు మీద పెడితే ఆ పుండు నయమైపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, మన ఈ వారంలో ఇవాళ ఏ వారం? బుధవారం కదా. సోమవారం రోజున ఒక సహోదరి ఫోన్ చేశారు. టీవీలో వాక్యం వస్తున్న టైంలో ఫోన్ చేసి ఒక సాక్ష్యం, దేవుడు చేసిన కార్యం, ఆ సాక్ష్యం సహోదరి చెప్పమని చెప్పింది. వాక్యం వస్తుంటే ఆ వాక్యం విని ఆ పైన ఫోన్ నెంబర్ చూసి ఆ ఫోన్ నెంబరు నోట్ చేసుకొని ఫోన్ చేసింది.
పాస్టర్ గారండి నేను దాసరిపాలెం నుండి మాట్లాడుతున్నాను, అక్కడ మేము ఉంటున్నాం, నా పేరు పలానా పేరు, నాకు అనారోగ్యంగా ఉంది, గుండెల్లో చాలా భారంగా ఉంది, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. రోజు మీ వాక్యం వింటూ ఉంటాను, మీరు పాస్టర్ గారు అలాగే మీ బాబు వాక్యం చెబుతున్నాడు, మీ కోడలు గారు వాక్యం చెబుతున్నారు, నేను రోజు వింటూ ఉంటాను. అలాగే సంఘంలో చాలామంది సాక్ష్యాలు చెబుతూ ఉంటారు, నాకు ఆ సాక్ష్యాలు విన్నప్పుడు చాలా విశ్వాసం బలపరచబడింది, మీ ఆరాధన చాలా బాగుందండి అని చెప్పేసి చెప్తుంది అమ్మ. ప్రార్థన చేశాం, ఆ గుండెల్లో ఉన్న భారం అంతా తొలగించు ప్రభు అని ప్రార్థన చేశాం. ఆ రోజు రాత్రి ఆ బిడ్డ చాలా భారంతో ప్రార్థన చేసుకొని పడుకుందంట. ప్రభువా ఈ భారం అంతా కూడా తొలగించిన, ఈ అనారోగ్యం అంతా కూడా తొలగించు ప్రభు. ఆ హార్ట్ సంబంధించిన ప్రాబ్లం, దేవుడు ఆ ప్రార్థన ఆలకించాలని దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు దేవుడు కృప చూపించి ఆ రాత్రి అంట ఆమె నిద్రపోతున్నప్పుడు ఒక కల వచ్చిందండి, ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఏమొచ్చిందంటే ఆకాశం నుండి ఒక తెల్లని వస్త్రం అంట, అది పైనుంచి పడతా ఉందంట. ఆ వస్త్రం వస్తూ ఉంటే ఏమి చూస్తూ ఉందంట, అది వచ్చి 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 ఎక్కడ పడిందంటే ఆమె గుండెల మీద పడిందంట అండి. ఎప్పుడైతే ఆ వస్త్రం గుండెల మీద పడిందో ఆ లోపల ఉన్న బాధ అంతా పోయిందంట. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పలు కొడుతూ దేవునికి మహిమ చేద్దామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాస్టర్ గారండి నేను రోజు వాక్యం వింటాను కానీ మీ ఫోన్ నెంబర్ నాకు తెలీదు, కానీ నిన్న బాధగా ఉన్నప్పుడు ఆ పైన ఫోన్ నెంబరు చూశాను, భారంగా ఉన్నప్పుడు ఆ పైన ఫోన్ నెంబరు చూశాను, ఆ నెంబర్ తీసుకుని మీకు ఫోను చేశాను. నాకు ఎప్పుడైతే రాత్రి ఆ మరి స్వప్నం వచ్చిందో నా శరీరంలో బలహీనత పోయిందండి, నాకు శక్తి వచ్చింది. నేను కూడాను మీ మందిరానికి ఒకసారి వచ్చి సాక్ష్యం చేద్దాను, మీరు ముందు చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నేను అప్పుడు ఏం చెప్పానంటే ప్రార్థన చేసిన తర్వాత, అమ్మ మీరు ఏ సంఘానికి వెళ్ళినా సరే మీకు ఏదైనా అవసరమైనప్పుడు ఈ నెంబర్కి ఫోన్ చేయండి, మేము ప్రార్థన చేస్తాం, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి, ప్రార్థన చేస్తా అని చెప్పా. ఆ బిడ్డ అంటుంది, పాస్టర్ గారండి మీరు అవసరమైనప్పుడు ఫోన్ చేయండి అని నాకు చెప్పారు. ఆ మాట విన్నప్పుడు నేను ఎంతగానో సంతోషపడ్డానండి. ఎందుకంటే నాకు తల్లి లేదు, నాకు తండ్రి లేడు, నన్ను గురించి మరి మళ్ళా ఫోన్ చేయమని అడిగేవాళ్ళు లేరు, మళ్ళీ నీకు ఏదైనా బాధ ఉంటే చెప్పమ్మని అడిగేవాళ్ళు లేరు. కానీ ఆ మాట వింటే నా తండ్రి మాట్లాడినట్టుగా ఉందండి నాకు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మా నాన్న మాట్లాడినట్టుగా అనిపించిందండి. అందుకని మీ నెంబర్ ఫీడ్ చేసుకున్నాను, దేవుడి కార్యం చేశాడు, అందుకని మీకు వెంటనే ఫోన్ చేసి చెబుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పొందిన గాయములు మన గాయాలను స్వస్థపరుస్తాయి. ఆయన పొందినటువంటి దెబ్బలు, కొరడా దెబ్బలు మన గాయాలను స్వస్థపరు. ఈ అంజూరపు ముద్ద, ఈ అంజూరపు ఫలం, ఈ అంజూరం యొక్క ప్రాముఖ్యత ఏంటో రెండు మాటలు మనకు జ్ఞాపకం చేసుకుందామా? న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం చూడండి. అంజూరపు చెట్టు చెట్ల మీద రాజయ్యుండి, చెట్ల మీద రాజయ్యుండి ఇటు అటు ఊగుటకు, ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా. ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి చెట్లన్నీ అడుగుతున్నాయి అంట, ఓ అంజూరపు చెట్టా, ఈ అడవిలో ఉన్న చెట్లన్నిటిపైన నువ్వు రాజుగా ఉండు అంటే ఆ చెట్టు అంటుందంట, అంజూరపు చెట్టు, నా మాధుర్యమును నా మంచి ఫలములు. ఏ ఫలాలు అంటే అంజూరపు చెట్టు ఇచ్చేది మంచి ఫలములు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ అంజూరం దేనికి సూచనగా ఉందంటే మాధుర్యమైన జీవితానికి సూచనగా ఉంది. ఆ పుండున్నప్పుడు ఆయన జీవితం మాధుర్యంగా లేదు, అనారోగ్యం ఉన్నప్పుడు మాధుర్యంగా లేదు, అసమాధానంగా ఉన్నప్పుడు మాధుర్యంగా లేదు. ఏమండి ఇప్పుడు ఎప్పుడైతే ఆ అంజూరపు ముద్ద వచ్చి ఆ పుండు మీద పెట్టారో ఇప్పుడు పుండు అంతా నయమైపోయింది, జీవితం అంతా కూడా ఏమైపోయిందండి, దుఃఖము సంతోషంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. చీకటి వెలుగుగా మార్చబడుతుంది, దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది, నిరాశ ఆ నిరీక్షణగా మార్చబడుతుంది. దేవుడు మన జీవితంలో నూతన కార్యాలు జరిగిస్తాడు. నా మాధుర్యమును
నా మంచి ఫలములు ఇయ్యకుండగా నేను రాజునై ఉండి అటు ఇటు ఊగుదునా అని చెప్పేసి ఆ చెట్టు మాట్లాడుతుందండి. అవును, ఆ ఫలాలు ఎటువంటి ఫలాలు అంటే అవి మంచి ఫలాలు. ఇప్పుడు అంజూరపు చెట్టు ఫలించింది, ఫలించిన తర్వాత మంచి ఫలాలు వచ్చినాయి. ఈ ఫలాలు అంజూరపు చెట్టు ఒక్క ఫలమైన తినిద్దా? ఏమండి, ఏ చెట్టు కూడా ఒక ఫలం కూడాను తినదు. మరి ఎందుకు ఫలిస్తున్నావు అమ్మా నువ్వు అంటే, నా మంచి ఫలాలు అందరికీ ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మంచి ఫలాలు నేను అందరికీ ఇవ్వాలి, నా మాధుర్యాన్ని నేను అందరికీ ఇవ్వాలి. ఈరోజున మనందరం కూడాను ఇటువంటి అనుభవంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన జీవితం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి? మాధుర్యముగా ఉండాలి. మన జీవితము మాధుర్యంగా ఉండాలి. అంజూరకాయలు చూసారా మీరు? అంజూర పండ్లు చూసారా? అంజూరకాయలు, ఖర్జూరకాయలు చూసారా? తిన్నారా? అంజూరకాయలు తినలేదా? తిన్నవాడు ఒకసారి చేతుంది, నేను అంజూరకాయ తిన్నాను అన్నవాడు. పచ్చిదో ఎండిదో పండుదో ఏదో ఒకటి, ఓకేనా? సరే, వచ్చి ఆదివారం ఎవరన్నా కానుక తీసుకురండి, అందరికి పలహారం పెంచబెడదాం. ప్రేరేపించబడిన వాళ్ళు అంజూరకాయ తలా కూడా పట్టురండి, అందరూ టేస్ట్ వస్తారు, ఓకేనా? మాకు పెడతారా అని చూడటమే కానీ మేము ఇద్దాము అని ఆలోచన చేయట్లా. అదేమంటుంది? నేను అందరికీ ఫలాలు ఇస్తాను అంటుంది. మనం కూడాను ఇచ్చేవారిగా ఉండాలి. మంచి ఫలం, మన యొక్క ఫలము ఎటువంటిదంటే మనము ఫలించే విధానం బట్టి మన ఫలము ఉంటుందని. మంచి చెట్టున మంచి ఫలాలే వస్తాయి కదా, మంచి చెట్టుకి మంచి ఫలాలే వస్తాయి. మనం ఎలాగ ఉండాలంటే అంజూరపు చెట్టులాగా ఉండాలి, మాధుర్యముగా ఉండాలి, మంచి ఫలాలు పంచిపెట్టేవారముగా ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ అంజూర ఫలాలు మంచి ఫలాలు. మన ఫలము ఫలించాలి. ఏ ఫలము? ఆత్మ ఫలము మనము ఫలించాలి, వెలుగు ఫలం మనము ఫలించాలి. దేవునికి మన జిహ్వా ఫలము, జిహ్వా అంటే అర్థం ఏంటి? జిహ్వా అంటే నాలుక. మన జిహ్వా ఫలము దేవునికి మనం సమర్పణ చేసే వారంగా ఉండాలి. అంటే జిహ్వా ఫలం అంటే దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి కీర్తించటం, దేవుణ్ణి ఆరాధించటం, దేవుని గురించి సాక్ష్యం చెప్పడం, దేవుని గురించి సువార్త ప్రకటించడం, ఇది జిహ్వా ఫలము మనం అందించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇతరులకు కానుక ఇచ్చినప్పుడు అంట అంజూర ఫలాలు ఇచ్చారంట. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 18వ వచనం చదువు. అందుకు అబీగయీలు ఏం పేరండి? ఆమె పేరు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలు 2 ద్రాక్షారసపు తిత్తులను. ఎవరి కోసం అంట? దావీదు గారి కోసము, ఆయనతో ఉన్న పరివారం కోసము ఆమె ఏం చేస్తుందంటే వెంటనే బయలుదేరింది. 200 రొట్టెలను, 2 ద్రాక్షారసపు తిత్తులను, 2 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, వండినటువంటి 5 ఏటలకు వచ్చిందంట. 5 గొర్రెల మాంసము, 5 మానికల వేయించిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, ఎన్ని 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను, 200 అంజూరపు అడలను గాడిద మీద ఎక్కించి మీరు నాకంటే ముందుగా పోడి, పనివారిని నాకంటే ముందుగా మీరు వెళ్ళండి, నేను మీ వెనకనే వస్తున్నాను అని చెప్పేసి ఇవన్నీ ఎవరికి ఇవ్వాలి? దావీదు గారికి ఇవ్వాలి. దాంట్లో ఏమేమి ఇచ్చిందంటే శ్రేష్టమైన వాటిని తీసుకెళ్ళింది. అందులో ఒకటి ఏంటంటే 200 అడల అంజూరపు పండ్లు. అంజూరపు పండ్లు ఎలా ప్యాక్ చేస్తారో తెలుసా? అంజూర పండ్లు ఏమండి ఒక కొసకి అన్నిటినీ గుచ్చుతారు. మనకి ఒక పావు కేజీ కావాలంటే, ఒక 1/2 కేజీ కావాలంటే, 1 కేజీ కావాలంటే ఆ కొసకి అన్ని గుచ్చిన వాటిని మనకి కట్ చేసి కాటా వేసి ఇస్తారు. అది అంజూరపు అడ. ఇటువంటివి ఏం తీసుకుంటామే? 200 అంజూరపు అడలు తీసుకుంటారు. ఎందుకంట అంజూరపు అడలు? ఎందుకంటే ఈ అంజూరపు కాయలు తినగానే వెంటనే శరీరానికి శక్తిని వస్తుందంట. ఈ దావీదు అతనితో ఉన్నవారు అందరూ కూడా ఆహారం లేక చాలా నీరసిల్లు ఉన్నారు. అందుకని ఇప్పుడు ఏమే అంజూరపు అడలు కానుకగా పంపిస్తుందట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్తాము? ఏ పండ్లు తీసుకెళ్తాము? ఏ పండ్లు? యాపిల్స్ కాదు, యాపిల్స్ తీసుకెళ్తాం కదా. అదే ఎండాకాలం మామిడికాయల సీజన్ వస్తే
మామిడికాయలు తీసుకెళ్తారు కదండి. అక్కడ ఏం తీసుకెళ్తారంట? అంజూరపు కాయలు తీసుకెళ్తారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈసారి ఎవరైనా పాస్టర్ గారికి ఏదైనా కాయలు తీసుకురావాలంటే ఏం తీసుకురండి? అరటికాయలు. ఇవన్నీ పాస్టర్ గారు తినకూడదు కాబట్టి ఇదిగో అంజూరపు కాయలు దిగొస్తున్నా పాస్టర్ గారు, మీరు తినండి. దావీదు గారిని ఎదుర్కోవడానికంట ఆమె అంజూరపు అడలను తీసుకుని వెళ్ళదంట. ఎప్పుడైతే అవన్నీ చూశాడో దావీదు గారు, ఆయనతో కూడా ఉన్నారు, వెంటనే కోపము చల్లారిపోయింది. ఎందుకంటే ఆకలితో ఉన్నారు కదా, మంచి ఏట మాంసం వచ్చింది, మంచి పండ్లు వచ్చినాయి, అవన్నీ చూడంగానే ఇక వెంటనే ఆ కోపం చల్లారిందంట. ముందు ఆకలితో ఉన్నారు కాబట్టి ఇదిగో ఆమె వచ్చి, అయ్యా ముందు మీరు ఈ ఆహారం తీసుకున్నాను కానీ ఆమెను క్షమించి ఆహారం తీసుకొని ఆమెను ఆశీర్వదించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంజూరపు చెట్టు యొక్క జీవితం గురించి మనం చదివినట్లయితే మీకా గ్రంథంలో 7వ అధ్యాయం 1వ వచనం చూడండి దయచేసి. వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తర్వాతను ద్రాక్ష పండ్ల పరిగ ఏరుకున్న తర్వాతను ఎలాగుండును నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటియు లేకపోయిను నా ప్రాణమునకిష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను లేకపోయిను. దేవుడు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు జనాంగముతో, నా ప్రాణమునకు ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను లేకపోయిను. ఆయన ప్రాణానికి ఇష్టమైంది ఏంటంటే అంజూరపు పండు ఆయన ప్రాణానికి ఇష్టమైందంటే. మనం కూడాను దేవునికి ఎలాగ ఉండాలి? ఆయన ప్రాణమునకు ఇష్టమైన వారముగా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువు వారు బాప్తిసం పొందగానే యొర్దాను నదిలో ఆకాశం నుండి ఒక స్వరం వినబడుతుంది. బాప్తిసం ఇచ్చు యోహానికి ఏమని వినబడుతుంది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. యేసు ప్రభు వారి గురించి ఒక మంచి సాక్ష్యం తండ్రి ఇచ్చాడు. ఈయన ఎవరే అంటే నా ప్రియమైన కుమారుడు కదా, బలా నమ్మకమైన మంచి దాసుడు. యేసు ప్రభు వారు ఆ కొండ మీదకి వెళ్ళి, ఎత్తైన కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందారు. ఆ రూపాంతరం చెందినప్పుడు అక్కడ పరలోకం నుండి మోషే దిగి వచ్చాడు, పరలోకం నుండి ఏలియా దిగి వచ్చాడు. ఒక ప్రక్కన మోషే, ఒక ప్రక్కన ఏలియా. వారు నిలబడి మాట్లాడుతున్నప్పుడు అంట అక్కడ ఒక స్వరం వినపడుతుందంటండి. ఎవరెవరు ఉన్నారు అక్కడ? పేతురు, యాకోబు, యోహాన్. ఈ ముగ్గురు ఆ రూపాంతర కొండ మీద వారు చూస్తూ ఉండగా ప్రభు వారి యొక్క రూపాంతర దర్శనం అనుభవాన్ని, ఆ ప్రత్యక్షతను వారు చూస్తున్నారు. అక్కడ పరలోకం నుండి ఒక స్వరం వినపడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన మీతో చెప్పున్నది మీరు చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన నా ప్రియ కుమారుడు. మనము దేవునికి ఎలాగుండాలంటే ఆయనకి ఇష్టమైన వారముగా మనము ఉంటే మన జీవితము మాధుర్యముగాను ఫలభరితముగాను. ప్రియ దేవులారా, ఈ సంవత్సరం గడిచిపోయింది. మన జీవితము మాధుర్యంగా ఉందో లేదో, దేవునికి ఇష్టంగా ఉందో లేదో, కానీ ఈ నెల 1వ తారీఖు నుండి మనము దేవునికి అప్పగించు మన జీవితము ఆయన ప్రాణమునకు ఇష్టమైనదిగా ఉండాలి, మాధుర్యముగా ఉండాలి, ఫలభరితముగా ఉండాలి. అటువంటి ఫలభరితమైన జీవితము మనం కలిగి ఉండడానికి ప్రభు కృప దయచేయును గాక. ఏ విషయంలో మనం ఫలించలేదో, ఏ విషయంలో మనము ఆ ఫలములు ఫలించని వారముగా ఉన్నామో ఆ విషయములలో ప్రభు మనల్ని ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి.
ప్రభువా మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలను మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థనా మందిరంలో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కుంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట DVDలు, CDలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించును మరియు గుంటూరులోని ప్రబోధ బస్టాల్ నందు మీకు లభించును. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ G. విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరియు ఒక నంబర్ 8885539777.